అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క 4016 అలాగే 6016 అయితే పెంచైతే ఇవ్వనుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది కదండీ. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి డబ్బులనేవైతే పంపిణీ చేయబోతుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి గాను ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఈ యొక్క ప్రభుత్వం పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకి ఇక్కడ 4016 అలాగే 6016 రూపాయల చొప్పున అయితే అందించబోతుంది. ఇది వృద్ధులు, వితంతులకి, ఇది దివ్యాంగులకి అయితే అందించబోతుందండి. అయితే ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఏటా దీనికి సంబంధించి గాను 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి పెంచి ఇచ్చే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందండి. దీనికి సంబంధించి కూడా మనకు ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. ఈ యొక్క పథకమే కాదండి, మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కూడా మనకి అయితే జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.